హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఈరోజు మార్నింగ్ 5 అవుతుంది. నేనైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనాలి బస్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పుడు వరకు నా వీడియో చూడకపోతే చూడండి. పాత వీడియోస్లో నేను ఆగ్రా నుంచి ఛత్తీస్గఢ్ వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనాలి బస్సులో వెళ్ళబోతున్నాము. ఈ రైడ్ బాగుంటుంది. ఒక్కసారి వీడియో మొత్తం చూడండి, లైక్ కొట్టండి. MGBS లాగా ఇది కూడా పెద్దదే, చాలా ఉన్నాయి బస్సెస్. చూసుకుంటే మనం బస్ అయితే ఖాళీ ఉంది అనమాట. సో నేనే ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు 5 అవుతుంది, 6:20కి బస్ స్టార్ట్ అవుతుంది అంట. సో ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మనం మనాలి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, కానీ కసులు వెళ్తున్నాను నేను. సో అందుకని ఇక్కడ మధ్యలో భూంతర్ అనేసి అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ కసులు బస్ తీసుకోవాలి. అండ్ టికెట్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ బస్సు నాకు ఛత్తీస్గఢ్ నుంచి భూంతర్ అనే ఒక స్టాప్ వరకు 520 రూపీస్ తీసుకున్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ మనం కసులు వెళ్ళాలి. సో దానికి ఎంత తీసుకుంటారో తెలియదు. మనాలికి అయితే 600 అంట. ఇది మన హిమాచల్ ప్రదేశ్ వాళ్ళది గవర్నమెంట్ బస్సెస్ అనమాట. సో ఇక్కడ నుంచి అరౌండ్ 6 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో ఈ జర్నీలో మంచి మంచి వ్యూస్, మంచి హైలైట్ వ్యూస్, మీరు ఇప్పుడు వరకు చూడని వ్యూస్ అయితే ఈ జర్నీలో చూడబోతున్నారు. సో వీడియో మాత్రం ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. కింద ఆపారు, వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. చోళీ అంటారంట దీన్ని, బాగుంది. కాకపోతే వీళ్ళు పెరుగు ప్లస్ పప్పుతో తింటున్నారు. ఉదయాన్నే పెరిగేంత నాకేం అర్థం కాలేదు. టిఫిన్ కింద అది కూడా బాగుంది.
చూసుకుంటే ఇప్పుడే భువనగిరిలో దిగాను. సో ఇదంతా అదే చూడండి. సో ఇది సర్కిల్ అనమాట. సో మెయిన్ ఊరు అక్కడ ఉంటుంది. సో ఇక్కడికి డైరెక్ట్ కసులు బస్సెస్ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్కి డైరెక్ట్ కసులు వెళ్ళిపోవచ్చు. నేను చూపిస్తాను. బస్సు ఎక్కాను ఇప్పుడే కసుకి. సో బస్సు గవర్నమెంట్కి 20 కిలోమీటర్లు ఉంది, కానీ డబ్బులు మాత్రం 100 రూపాయలు తీసుకున్నారు. సో చాలా ఎక్స్పెన్సివ్. అది కూడా గవర్నమెంట్ బస్సు. తర్వాత చూస్తే ఇది పెద్ద కొండను ఎక్కిస్తుంది అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూస్తే పెద్ద కొండ, అటు సైడ్ కూడా సేమ్ అదే ఉంది. సో డబ్బులు అయితే మాత్రం చాలా ఎక్కువ, 100 రూపాయలు 20 కిలోమీటర్లు. ఇప్పుడే బస్ దిగాను. వ్యూ ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. చూపిస్తాను చూడండి. కనబడుతుందా? అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. హోటల్ కూడా మంది. ఇలా కిందికి వెళ్ళి అక్కడి నుంచి అటు సైడ్ మన హోటల్ ఉంది అనమాట. అక్కడ ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఇదే పార్వతి రివర్ అంటారు. సో మన హాస్టల్ అయితే అక్కడ ఉంది. సో లొకేషన్ అయితే అవసరం చింపేసింది అంతే. ఇప్పుడే హాస్టల్ దగ్గరికి వచ్చాను. సో రూమ్ తీసుకుంటున్నాను. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం మాట్లాడదాం. సో ఫైనల్లీ ఇది బెడ్ అనమాట మనకి. సో నేను గవర్నమెంట్లో బుక్ చేశాను. అరౌండ్ 300 పడ్డది మనకి. నేను 3 డేస్కి ఇక్కడే బుక్ చేశాను. బట్ రూమ్ ఇలా ఉంది, కానీ వ్యూ మాత్రం చూపిస్తా చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ దగ్గర నేను బుక్ చేశాను. ఇది ఫ్రంటే, కానీ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే డైరెక్ట్ ఇంకా అరే ఈ బిల్డింగ్ అడ్డు ఉంది. దీని పక్కన డైరెక్ట్ అసలు స్నోతో కూడిన ఒక పెద్ద మౌంటైన్ కూడా ఉందన్నమాట. బట్ ఓకే, పైన మనకి ఉంటుంది ప్లేస్.